హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు స్పైసీ లవర్స్ కోసం ఒక సూపర్ రెసిపీని చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చింది అంటే అందరూ నిలవ పచ్చళ్ళు, వడియాలు పెట్టుకోవడంతో బిజీగా ఉంటారు. మన సైడ్ పచ్చళ్ళకి అంత డిమాండ్ ఉంటుంది. ఆవకాయ పచ్చడి తర్వాత అంత డిమాండ్ ఉన్న పచ్చడి ఏది అంటే అది టొమాటో పచ్చడి. టమాటో పచ్చడిలో చాలా వెరైటీస్ ఉంటాయి. సంవత్సరానికి సరిపడా నిలవ పచ్చడి చేసి ఉంచుకుంటాం. కానీ మధ్య మధ్యలో రోటి పచ్చళ్ళు కూడా టమాటోలు వేసి చేసుకుంటాం. అది టమాటోకున్న డిమాండ్. టమాటో నిలవ పచ్చడికి మనం ముక్కల్ని ఎండలో ఎండబెట్టి చేసుకుంటాం. ఆ రెసిపీ మీరు ఇప్పటివరకు చూడకపోతే మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ట్రై చేయండి. మీకు ఎండతో సంబంధం లేకుండా కూడా అదే టేస్ట్ తోటి టమాటో పచ్చడి చేసుకోవాలి అంటే ఈ రెసిపీని ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఏ సీజన్లో అయినా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1/2 kg టమాటోల్ని శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోండి. ఇలా తుడుచుకున్న టమాటోల్ని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం లావు ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేయొద్దు. మనం ఎండబెట్టిన టమాటో పచ్చడికి సన్నగా కట్ చేసుకుంటాం, ఎండలో త్వరగా ఎండాలి అని. కానీ ఈ పచ్చడికి కొంచెం లావుగానే కట్ చేసుకోండి. నైఫ్ ఎంత షార్ప్గా ఉన్నా టమాటో స్కిన్ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి త్వరగా కట్ అవ్వదు. నైఫ్ చివరి నుంచి చిన్న ఘాటు పెట్టండి, ఈజీగా కట్ అయిపోతుంది. మీరు ఏ నిలవ పచ్చడి చేస్తున్నా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త తడి లేకుండా చూసుకోవడం. మీరు వాడుతున్న నైఫ్ కానీ ప్లేట్ కానీ ప్రతిదీ తుడిచి శుభ్రంగా తడి లేకుండా చూసుకోండి. అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇలా అన్ని టొమాటోల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడయ్యాక డైస్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసి వేయించండి. టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్ తోటి మెల్లగా మ్యాష్ చేసుకోండి. కంప్లీట్గా మ్యాష్ అవ్వకూడదు, 50% వరకు మ్యాష్ చేసుకోండి. ఈ టొమాటోస్లోంచి వచ్చిన నీరు కంప్లీట్గా ఎవాపరేట్ అవ్వకూడదు, కొంచెం ఇలా గ్రేవీ లాగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 100 గ్రాముల చింతపండు వేసుకోండి. చింతపండులో కాడలు, విత్తనాలు అన్నీ తీసి క్లీన్ చేసుకొని వేసుకోండి. ఇలా టమాటో గుజ్జుని చింతపండుని రెండింటిని బాగా కలుపుకోండి. చింతపండు కొంచెం సాఫ్ట్ అవ్వాలి. టమాటో గుజ్జు వేడిగా ఉన్నప్పుడే చింతపండు వేస్తే త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఇలా 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి. ఇది చల్లారే లోపల ఈ పచ్చడికి కావలసిన మసాలాలు రెడీ చేసుకుందాం. 1/2 kg టొమాటోస్కి 100 గ్రామ్స్ కారం తీసుకోండి. 100 గ్రామ్స్ దంచిన కళ్ళుప్పు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ మెంతి పిండి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. ఈ మసాలాలన్నీ చల్లారిన టమాటో గుజ్జులో వేసి వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. నిలవ పచ్చడికి ఎప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి. మీరు కనుక కళ్ళుప్పు యాడ్ చేసుకుంటే 100 గ్రామ్స్ ఖచ్చితంగా సరిపోతుంది. అదే సాల్ట్ తీసుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి, సాల్ట్లో ఉప్పదనం ఎక్కువ ఉంటుంది. కారం మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, కానీ సాల్ట్ మాత్రం 100 గ్రామ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ పచ్చడిలో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వేయట్లేదు, అందుకే ఉప్పు కరెక్ట్గా ఉండాలి. ఉప్పు తక్కువ అయితే పచ్చడి పాడైపోతుంది. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి పెట్టుకున్నాను. వీటిని తాలింపులో వేసుకుందాం. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలి. ఒక ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అది వేడయ్యాక మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి వేయించుకోండి. పచ్చడి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం కలర్ మారిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 7-8 ఎండుమిర్చి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి 2 నిమిషాలు వేయించండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 4-5 రెబ్బల కరివేపాకు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసి కలుపుకోండి. తాలింపులో మెంతి పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేయండి, లేదంటే త్వరగా మాడిపోతుంది. వేయించుకున్న ఈ తాలింపుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోండి. అంతే అండి, సూపర్ స్పైసీ టొమాటో నిలవ పచ్చడి ఎండతో పని లేకుండా రెడీ అయిపోయింది.
ఈ పచ్చడి మీరు ఏ సీజన్లో అయినా టమాటోలు అవైలబుల్గా ఉన్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. అంతే త్వరగా జార్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఈ టమాటో పచ్చడిని మీరు ముక్కలు ఎండపెట్టి చేశారా, ఎండపెట్టకుండా చేశారా అనేది కనిపెట్టడం చాలా కష్టం. మీరు చెప్తే తప్ప తెలీదు. టేస్ట్ మాత్రం చాలా సిమిలర్గా ఉంటుంది. ఈ పచ్చడి మొత్తాన్ని ఒకేసారి తాలింపు వేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి మీకు కావాల్సినప్పుడు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని ఫ్రెష్గా తాలింపు వేసుకోవచ్చు. తాలింపు వేసుకున్న పచ్చడి కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పచ్చడి బయట పెట్టుకున్న నెల రోజులు నిలవ ఉంటుంది. సంవత్సరం పాటు నిలవ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పచ్చడి అంతా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇదే గిన్నెలో అన్నం కలిపి ఇలా ముద్దలు పెట్టేవాళ్ళు ఇంటికి ఒకరు ఉంటారు. అది అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, వదిన కావచ్చు. ఆ టేస్ట్ ఇలా గిన్నెలో కలిపి పెడితేనే వస్తుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారు అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.